ముంబై ఆంధ్ర మహాసభ అండ్ జిమ్ఖానా ఆధ్వర్యంలో చారిత్రాత్మకంగా 121 మంది తెలుగు విద్యార్థులకు విద్యా ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమం ఎంతో ఘనంగా మహాసభ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి యాపూర్ వెంకటేశ్వర్ వీరు మాట్లాడుతూ ముంబైలో ఆర్థికంగా వెనుకబడిన తెలుగు విద్యార్థులకు మద్దతుగా మహాసభ చరిత్రలో మొదటిసారి ఈ స్థాయిలో ఒక పెద్ద విద్యా సహాయ కార్యక్రమం చేపట్టినందుకు గర్వంగా ఉందని తెలిపారు. అధ్యక్షులు ఎం కొండారెడ్డి వీరు మాట్లాడుతూ మేము 223 మంది దరఖాస్తులను ఇంటర్వ్యూ చేసి ఆర్థిక అర్హత కలిగిన 121 మంది విద్యార్థులను ఎంపిక చేశాము. వీరిలో 100 మందికి పైగా విద్యార్థులకు పూర్తి ఫీజు మద్దతు, మిగిలిన వారికి పాక్షిక సహాయం అందించబడింది. ఈ విశిష్ట కార్యక్రమం మన ఉదార దాతలు సహకారంతోనే సాధ్యమైంది. ఇప్పటి వరకు 20 మంది దాతలు ఆర్థిక సహాయం ప్రకటించారని, అలాగే ఇంకా ఎంతోమంది విద్యార్థులకు మన సహాయం అవసరం ఉన్న నేపథ్యంలో మరింత మంది దాతలు ముందుకు రావాలని, ప్రతిదానం ఒక విద్యార్థి భవిష్యత్తుని మార్చగలగాలని మనవి చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ముంబై మహారాష్ట్ర సెక్యూరిటీ కార్పొరేషన్ డిఐజీ ప్రసాద్ అక్కనౌరు వీరు హాజరై ఆయన రచించిన ఆంగ్ల కవిత సంకలనమైన ఆంధ్ర సోల్జర్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా అధ్యక్షులు ఎం కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేష్, కోశాధికారి వేముల మనోహర్, మహిళా శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, రచయిత్రి రాధికా ముంగిపూడి తదితరులు రచయితను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూరి హరిప్రసాద్, ఉపాధ్యక్షులు తాళ్ల సురేష్, పరిపాలన గాజంగి వెంకటేశ్వర్, సాంస్కృతిక సంయుక్త కార్యదర్శులు కట్కం గణేష్, పరిపాలన అల్లె శ్రీనివాస్, షేర్ల ప్రసాద్, క్యాతం సువర్ణ, కుచన్ బాలకిషన్, పిచుక రత్నమాల, చిలుక వినాయక్, అల్లం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.